హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించేటప్పుడు గిల్టీగా ఉందని ఒక హీరోయిన్ అంటుంది. ఎవరో తెలుసా? మరి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన అతడు సైనికుడు చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగమ్మ. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ హీరోయిన్ ఎవరు. ఎస్, అతడు సైనికుడు సినిమాలో నటించిన హీరోయిన్ మరెవరో కాదు, త్రిష. మరి ఆ సినిమాలో త్రిష నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకు మంచి ఇంపాక్ట్ కలిగించాయి. అయితే త్రిషకు మహేష్ బాబుతో పరిచయం అయి సినీ కెరియర్కు ముందే ఏర్పడిందని చాలా తక్కువ మందికే తెలుసు. ఇద్దరు చెన్నైలో చదువు పూర్తి చేసిన సమయంలో మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యి స్నేహితులయ్యారట. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష ఆ విషయం చెప్పింది. ఆమె మాట్లాడుతూ మహేష్ బాబు గురించి ఆసక్తికర విషయాలు కూడా షేర్ చేశారు. మహేష్ చాలా ప్రొఫెషనల్. ఉదయం 6 గంటలకు సెట్ లో ఉంటారు. రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు షూటింగ్ లోనే ఉంటారు. నాకేమో షూటింగ్ అయిపోగానే అలసటతో వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆయన్ని చూస్తే నేను తక్కువ పని చేస్తున్నట్టు గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాను. అందుకే అంత డెడికేషన్ ఉన్న నటుడు చాలా రేర్ అని కూడా చెప్పుకొచ్చింది. తన సీన్ లేకపోయినా మహేష్ మానిటర్ దగ్గర కూర్చొని సెట్ లో ఏం జరుగుతుందో చూసేవారని చెప్తుండేది. ఆయనకు పనిచేసే అనుభవం ప్రొఫెషనల్ గా నేర్పిన పాఠం లాంటిదని పేర్కొంది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అతడు సినిమా అలాగే సైనికుడి సినిమా, రెండు సినిమాలలో ఏది మీ ఫేవరెట్ అడిగితే తను చెప్పిన మాట అతడు. అతడు సినిమా ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోయిన ఒక బ్లాక్ బస్టర్ హిట్ నిచ్చారు. అంతేకాకుండా నా కెరియర్ లో ఒక కీలక మలుపు తీసుకుంది ఈ సినిమా ద్వారా అంటూ త్రిష చెప్పింది. సైనికుడి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా మంచి గుర్తింపునే తీసుకొచ్చింది త్రిషకి. ఈ సినిమా మీద ఎన్నో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. ఆ సినిమా ఆ టైంలో తీసినటువంటి గుణ, ఆ సెట్స్ కానీ అవన్నీ కానీ చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఆ సినిమా మీద చాలా చాలా రోజుల నుంచి ఉండే. కానీ అనుకోని విధంగా ఆ సినిమా అక్కడ ఆ టైంలో ఫ్లాప్ అవడంతో తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఏ సినిమా రాలేదు. కానీ అతడు సినిమా తర్వాత మహేష్ బాబుకి గాని, త్రిషకు గాని ఒక మంచి పేరు సంపాదించడమే కాకుండా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఉన్నటువంటి సీన్స్ ఇప్పటికి కూడా ట్రెండ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ అవకాశం వస్తే కనుక మహేష్ బాబుతో మళ్ళీ ఎప్పుడు సినిమా తీయాలా అని ఎదురు చూస్తూ ఉందండి త్రిష. అయితే ఈ మధ్య కాలంలో తను విజయ్ తో తీసిన సినిమా కూడా, తగ్ లైఫ్ లో కూడా అంత ఆశించిన ఫలితం రాకపోవడంతో ఒక మరో సినిమాకి కూడా, ఏ సినిమాకి కూడా సైన్ చేయలేదు త్రిష. అలాగే మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమాతో బిజీగా ఉండడం వల్ల దాదాపుగా 3 ఏళ్ల వరకు తనకు కూడా ఎటువంటి సినిమాకి సైన్ చేయడానికి అవకాశం లేదు. సో మళ్ళీ వీళ్ళిద్దరు కాంబోలో వస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే ప్రస్తుతం లేదని అంటున్నారు. మరి చూడాలి వీళ్ళిద్దరు సినిమా కాంబినేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేసి వాళ్ళకి సంబంధించిన అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. మీరు కనుక త్రిష ఫ్యాన్ అయితే, అలాగే మహేష్ బాబు ఫ్యాన్ అయితే ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.